ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం రిసోర్స్ గ్యాప్ కింద నిధులు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధత, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై పీఎంకు వినతి పత్రం అందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం తను సొంతంగా 2,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, వీటిని వెంటనే రీయింబర్స్ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. మరోవైపు రిసోర్స్ గ్యాప్ కింద రాష్ట్రానికి రావాల్సిన 32,625 కోట్లు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఇదివరకే ఈ అంశాన్ని దృష్టికి తీసుకొచ్చానంటూ ప్రధానికి వివరించారు. ఇక తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని కూడా ప్రస్తావించారు. మొత్తం 6,756 కోట్ల బకాయిలున్నాయని, 8 ఏళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగానే ఉందని తెలిపారు. విభజన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.